హాయ్ అందరికి ఎలా ఉన్నారు, బాగున్నారా? మా ఇంట్లో అయితే రైస్కి పురుగు అయితే పట్టిందనమాట. పట్టినాయని తెలుసు కానీ కొంచెం ఇలా హెవీగా ఉన్నాయని తెలియదు. ఎందుకంటే కొంచెం క్లోజ్ చేసి పెట్టినాము, వేరే రైస్ వాడుతున్నాం అనమాట. సో ఓపెన్ చేస్తే అయితే బాగా కనిపిస్తున్నాయి కదా. మా మమ్మీ మా డాడీ మా ఇంటికి వచ్చినప్పుడు మమ్మల్ని చూడడానికి అయితే చెప్పాను, మా మమ్మీకి ఇట్లా పురుగులు పట్టినాయి అంటే సరే చేస్తామని చెప్పారు మా మమ్మీ మా డాడీ. అయితే ఇట్లా బయట తీసుకొచ్చి అయితే క్లీన్ చేస్తున్నారు. ఇంట్లో అయితే పురుగులు గోడలకన్నీ వాడతాయి కదా, బయట అయితే బాగుంటుంది అని చెప్పి బయట అయితే చేపలు వేసుకొని అయితే చేస్తున్నారు. మా నాన్న అయితే తూర్పాల వాడుతున్నాడు, మా మమ్మీ అయితే జల్లెడ వాడుతుంది. చూడండి వీడియో. మా అత్తమ్మ ఒకసారి ఆ బంగారం కాడ బియ్యం పడేటప్పుడు అయితే అడిగినంటే అత్తమ్మ నీకు ఎట్లా వచ్చింది షార్ట్, అది ఇప్పుడు వాళ్ళని నేర్పించారు ఎట్లా వచ్చింది అంటే ఒకటే నవ్వుతుంది. అడిగింటే నీకు అసలు ఎట్లా వచ్చింది, నాకు అసలు ఎంత ట్రై చేసినా వస్తలేదని అడిగితే అన్నదనమాట. నవ్వుతా ఉన్నది, పిచ్చిదాన్నో నువ్వేం మనిషి నేనే వీడియో ఇచ్చింది అడినావు అనమాట. అట్లా అసలు ఎట్లా చేసినావు, ఎట్లా వచ్చింది అన్నది. అదంతా అదే వస్తుంది, తీసేటప్పుడు చెరిగేటప్పుడు వస్తుంది అని అంటుండే. కానీ నేను ఆ బస్త బియ్యం జరిగిన నాకు అసలు అది ఒక్క కూడా వస్తలేదు, రావట్లేదు అసలు. ఎట్లా చేస్తారు ఏంటి అని అన్నది. కానీ పాపం ఎప్పుడైనా చెరిగే ఆ తవ్వెడు ఇంకేదో అంటది 2 సోళ్ళు, ఆ తవ్వెడు ఇంకా మానేడు ఇవేమో చెప్తుంది కదా. అట్లా అడిగితే నాకు అట్లా తెలియదు కానీ ఒక సోలు ఒక సోడా 2 సోళ్ళు అర్థమవుతుంది. నువ్వు తవ్వెడు మానేడు అంటే నాకు అర్థం కాదంటే చెప్తుండే. తీసుకొచ్చి పోసినాక ఆ మొత్తంలో చెప్పుడు ఆయన చెరిగిస్తూనే ఉంటుంది. తిట్టలేదు, ఏం రాదైదు అన్నది కానీ ఏదో నువ్వు గిట్ట జరిగితే గట్ల బాగానే పోతుంది కానీ నేనే జరుగుతాను జరిగిస్తుంది. మీరు నీకు ఇంత మంచిగా చేయడానికి వస్తలేదు, నాకు చేస్తా కాకపోతే టైం పడుతుంది. ఒకసారి జరుగుతా, తర్వాత మళ్ళీ జల్లట్లే పోస్తున్నా. ఎంత పురుగులు ఉన్నాయంటే ఘోరంగా ఉన్నాయి. అమ్మ నన్ను అంటుంది కదా, మీ అమ్మ నేర్పేయలేదా, అత్తమ్మ తిట్టలేదా అంటే ఇప్పుడు నీకు వాళ్ళు నేర్పించిర్రే. అయినా ఆడో జరిగినట్టు ఏడొస్తే చూడవు ఎట్లా జరుగుతున్నావు డాడీ. నన్ను అంటాను చూడు, ఏం మంచిగా వస్తుంది డాడీకి, ఏదో అట్లా ట్రై చేస్తున్నట్టు. గంత మంచిగా ఏం తిరగదులే నాకు, ఏరే పిసుకుతాను అలానే. ఇవి తెల్ల తెల్లగా ఉన్నాయి కదా మమ్మీ, ఇవి ఇట్లా అంటే ఇట్లా ముక్కలు అయిపోతున్నాయి, ఇవి ముక్కలు అయిపోతాయి. అట్లా ఇట్లనే విసుకోవాలి విద్య, ఇట్లనే విసుకోవాలి. ఏమో కానీ ఎంత కొంత లేదురా, మస్తు ఉన్నది అది డస్ట్ లాగా. బియ్యము తిన్నాయి కదా చూడు, ఇట్లా చేసుకుంటూ వస్తాను చూడు. అదే ఇట్లా నీట్గా అయిపోయాక పౌడర్ వేద్దాం, పౌడర్ వేస్తే తక్కువ వస్తుందా. నేనే వీడియో తీస్తున్నా. పాప మా మమ్మీ డాడీ అయితే నన్ను ఏదో చూడ్డానికని వస్తే నేను ఒక పని పెట్టినా, నేను పాపం నాకు హెల్ప్ చేయమని. కానీ చాలా టైం పట్టింది. మార్నింగ్ 8:30 నుంచి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అయితే 5 అయిందనమాట కావడానికి. ఎందుకంటే రైస్ 3.5 బ్యాగ్స్ ఉన్నాయి, సో అందుకనే టైం పట్టింది. తూర్పల్లి పట్టడానికి అయితే కూడా టైం పడుతుంది కదా, ఎందుకంటే గాలి వచ్చినప్పుడే అవి పట్టాలి, లేకుంటే పురుగులు కానీ డస్ట్ కానీ పోవు కదా. సో అందుకే టైం పట్టింది. ఇవైతే మా మమ్మీ మిగిలిన చేస్తుంది. అయిన కాడికైతే నేను మా డాడీ ఇంట్లో తీసుకొచ్చి అయితే కనిపిస్తుంది కదా బోరిక్ పౌడర్, ఇదైతే కలిపాము. ఎప్పుడు కలపలే, ఇదే ఫస్ట్ టైం అనమాట. వేరే వాళ్ళు కూడా చెప్పారు తెలిసిన వాళ్ళు, అలాగే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కూడా ఇదే పౌడర్ చూపిస్తున్నారు. సో అందుకనే మొత్తం క్లీన్ అయిపోయినాయి రైస్లో, ఏం పురుగు లేకుండా. సో ఒకసారి అయితే కలిపి చూద్దాము నెక్స్ట్ మన పడతాయా లేదా అని. ఇప్పుడైతే పట్టలేదనుకో, నెక్స్ట్ అయితే రైస్ కొత్తగా వచ్చినప్పుడు అయితే ఫస్ట్ అయితే మేము ఇదే పౌడర్ కలుపుదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత మా పాప కూడా హెల్ప్ చేస్తుంది రైస్ ఎత్తడానికి మా డాడీకి. చూసారు ఎట్లా క్లీన్ చేస్తుందో మా పాప అయితే మా డాడీకి. నేను చెప్తే అసలు పని చేయదు మా పాప. అయిపోయిన తర్వాత మిగిలిన రైస్ మమ్మీ వేసింది కదా, అవి కూడా తీసుకొచ్చి పౌడర్ కలిపి ఎత్తుతుందనమాట. బాయ్ బాయ్.